సరైనోడు టీజర్ విడుదలైంది. మెగా ఫ్యాన్స్ తో కేకలు పెట్టిస్తోంది. బోయపాటి కాంబినేషన్ లో బన్నీ మూవీ అంటే ఎలా ఉంటుందో ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా కుమ్మేసిందని చెప్పాలి. అయితే ఈ టీజర్ లో మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ చూసిన పాయింట్ మరొకటి. అదే ఈ మూవీ విలన్. మొదటిసారిగా ఆది పినిశెట్టి విలన్ రోల్ పోషించాడు. స్టైలిష్ స్టార్ కి పోటీగా కుర్ర విలన్ ఏ రేంజ్ లో ఉంటాడో చూద్దామని ఫ్యాన్స్ చాలా ఆతృతగానే ఎదురు చూశారు. హీరోగా అంత సక్సెస్ కాలేకపోయిన ఆది పినిశెట్టి ప్రస్తుతం మలుపు అనే మూవీని రిలీజ్ చేస్తున్నాడు. బన్నీకి విలన్ గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాక ఆది పినిశెట్టి సినిమాలపై కూడా మెగా ఫ్యాన్స్ కి ఆసక్తి పెరిగింది. గతంలో వరుడు సినిమాలో బన్నీకి విలన్ గా నటించాడు కోలీవుడ్ హీరో ఆర్య. ఆ తర్వాత ఆర్య నటించిన అనేక సినిమాలు డబ్ అయి కొన్ని సక్సెస్ కూడా అయ్యాయి. ఇక్కడ మంచి హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు ఆర్య. ఇప్పుడు అదే ట్రెండ్ ఆది పినిశెట్టికి కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విలన్స్ ను పవర్ఫుల్ గా చూపించడంలో బోయపాటి శ్రీను మహా టాలెంటెడ్. మరిప్పుడు బన్నీ బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఆది విలన్ అంటే అంచనాలు పెరిగాయి. అన్నట్లు ట్రైలర్ సగం వరకు ఫేస్ రఫ్స్ చూపించింది ఆది పినిశెట్టినే. మరి ఈ కొత్త కుర్ర విలన్ ని పూర్తిగా చూడాలంటే ట్రైలర్ వరకు ఆగాల్సిందే. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. బ్యాచులర్ బాబు నా కోచింగ్ తోటి హస్బెండ్ అవుతావు.